హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం తీసినా చదవండి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాసంతులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. వాక్యానుసారంగానైనా మీకు బలలో పాలుపంపులు పొందడానికి తగిన సహాయం దయచేయండి. మీకు ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని, బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. వీరందరూ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరు వీళ్ళు? ఎవరు వీరు చెప్పండి. మనం దేవుని దగ్గరికి రావటం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి రావటం అంటే సహజంగా ఈ లోకంలో మనం చెప్పుకుంటాం, ఏమో నేను పలానా సంవత్సరం వచ్చాను అని చెప్పుకుంటాం. అది మనకు తెలిసిన భాషలో. అయితే బైబిల్ భాషలో దేవుని దగ్గరికి రావటము అంటే మనం కొన్ని లక్షణాలు మనం చదువుకున్నాం. గుర్తుందా? అసలు గుర్తుందా? దేవుని దగ్గరికి రావటము అంటే మనం కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ లక్షణాల్లో ఒకటి సియోను కొండ అనుభవాన్ని మనం కలిగి ఉండాలని చెప్పుకున్నాం. మరి మీరు గుర్తుందో లేదో, సియోను కొండ అనుభవం అంటే మన యొక్క సంబంధ బాంధవ్యాల్లో మనం యథార్థంగా జీవించాలి అని మనం చూసుకుందాం. తర్వాత రెండవదిగా మన యొక్క జీవితం ఎట్లా ఉండాలి? జీవం గల దేవుని పట్టణము మరియు చెప్పాలి దేవుని నగరమైన యెరూషలేము, పరమ యెరూషలేము. దాన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నాం? జెసికా సూచి చెప్తుంది, రాసుకుంది కాబట్టి చూస్తుంది. కరెక్టే. మనస్ఫూర్తిగా మనం దేవునికి విధేయులై ఉన్నామా లేదా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ మనం కలిగి ఉంటేనే మనం దేవుని దగ్గరకు వచ్చినట్టు. వాటిలో మనం 2 విషయాల గురించి మనం ధ్యానం చేసాం. మూడవదిగా చూడండి ఒకసారి, 12వ హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి చూద్దాం. మూడవదిగా 12వ అధ్యాయము 22వ వచనంలో సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును. చాలు, మనం పరలోకపు యెరూషలేము అంటే 2 అయిపోయినాయి. ఈరోజు మనం వేవేల కొద్ది దూతల యొద్దకు అంటా ఉన్నారు. వేవేల కొద్ది దూతల యొద్దకు అనేది మనం ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటేనే అర్థమైంది. ఆరాధన వర్తమానం లాగా మనం ఆయన మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి అట్లా ఉండదు. కనెక్షన్ ఉంటుంది ఇప్పుడు చెప్పేది. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఎవరైతే వినకుండా తలకాయ ఉంచుకొని ఉంటారో వాళ్ళని అడుగుతా, చెప్పేటప్పుడు నా వైపు చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిందే. అందరిని చూస్తాను నేను. సరే, మూడవదిగా వేవేల కొలది దూతలు. అసలు ఈ దూతల్ని ఎందుకు మనకి చూపిస్తూ ఉన్నాడు దేవుడు? మనం దేవుని దగ్గరికి వచ్చే అనుభవాల్లో ఈ దూతలను ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ మనం చదువుకున్నాం హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో వీరందరూ ఎవరంటే దూతలు. వీరందరూ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరు? దేవదూతలు. ఎందుకు వాళ్ళని మన యొక్క జీవితంలో అన్వయించుకోవాలి అనే విషయాల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకొని మనం దేవుని యొక్క బల్ల మనం చేతులు వేద్దాం. ఎందుకంటే వీళ్ళు మనకు ఒక పాఠాన్ని నేర్పించేవారుగా ఉన్నారు ఈ దేవదూతలు. ఒక పాఠం. ఎలాంటి పాఠాన్ని అంటే,
ఈ దేవదూతల పని ఏంటంటే వేరుపరచడం వాళ్ళ పని, సపరేట్ చేయటం దేవదూతల పని. సపరేట్ చేయటానికి దేవదూతల్ని దేవుడు వాడుకున్నాడు. సపరేట్ అంటే వేరుపరచటానికి దేవుడు దేవదూతల్ని వాడుకున్నాడు. అందుకే చూడండి, పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీళ్ళు ఎట్లా పరిచారం చేస్తూ ఉన్నారంటే ఎట్లా వేరుపరచడానికి. చూడండి, ఇంకా మనం అర్థం కావడానికి మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వచనం చదవండి. 13:49. అలాగే యుగ సమాప్తి ఎంత జరుగును. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ ప్రకారమే యుగ సమాప్తి ఎందుకు జరుగున తర్వాత ఏమంటారు, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి. దేవదూతల పని ఏంటంటే వేరుపరచడం దేవదూతల పని. ఎట్లా వేరుపరుస్తూ ఉన్నారు, నీతిమంతుల్లో నుండి దుష్టుల్లో నుండి నీతిమంతుల్ని వేరు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు వేరుపరిచేవారుగా ఉన్నారు. ఇంకా మనకు అర్థం కావడానికి చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము. ఇంకా మనకు అర్థం కావాలంటే ఒకసారి ఇది కూడా చదువుతాం. ఆదికాండం 19వ అధ్యాయము 15వ వచనం. ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తొడు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకువచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. చూడండి, ఈ దేవదూతలు ఏం చేస్తూ ఉన్నాయి, వేరుపరిచే పని మొదలుపెట్టు. అంటే వేరుపరచటము అంటే ఈ దుష్టుల్లో నుండి నీతిమంతుల్ని వేరుపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే దూతలు లోతును త్వరపెడతా ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, తనులాడుతూ ఉన్నారు. ఎందుకు, వాళ్ళకు ఉన్నది మొత్తం సమస్తాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేయాలి ఇప్పుడు. అంటే వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఆలోచిస్తూ ఉన్నప్పుడు చూడండి, అక్కడ 16వ వచనంలో ఏమంటా, అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. అంటే అక్కడి నుండి వాళ్ళని వేరుపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళని అక్కడి నుండి తీసుకొచ్చేసారు చేతి పట్టుకొని. అంటే దేవదూతలు అనే వాళ్ళ పని ఏంటంటే ఏం చేస్తున్నారు, వేరుపరుచుట వారి జీవితంలో. అందుకే చూడండి, ఇక్కడ 17వ వచనం చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, మీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎవరిని తక్కువ వాళ్ళగా మనం చూడకూడదు, ఎవరితో మనం అభ్యంతరపడేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఈ దేవదూతలు ఎట్లయితే వేరుపరిచే పని అంటే బయటికి తీసుకొచ్చేవారుగా ఉన్నారో, ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్కరిని మనం ఎట్లా వేరుపరిచే కలిసిపోవాలి మనం. చూడండి, అంటే ఈ లోకంలో సహజంగా మనందరం అనుకుంటాం, నేనే గొప్ప అనుకుంటాం. ఎవరి కాళ్ళు ఏది నేనే గొప్ప, నేనే మంచివాడిని, అందరికంటే బాగా ప్రార్థన చేసేవాడిను, లేదంటే నేనే వాక్యం బాగా చెప్తాను అని సహజంగా ఎవరికాళ్ళు అనుకుంటూ ఉంటారు. నేను మంచి స్థితిలో ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ లోకంలో మనం ఎవరి విషయంలో మనం అభ్యంతరపడేవారుగా ఉండకూడదు. ఎవరిని మనం వేరుపరిచే అంటే వాళ్ళని అభ్యంతరపరిచేవారుగా మనం ఈ లోకంలో ఉండకూడదు. తక్కువగా మనం ఎవరిని చూడకూడదు. అందుకంటా ఉన్నారు చూడండి, ఇక్కడ సహజంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు
కుటుంబ వ్యవస్థ దేవుడు ఇచ్చాడు మనకి. ఒక కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు. అయితే కుటుంబంలో భార్య చాలా అనుకువగా ఉండాలి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి అని మనకు కనపడతా ఉంది. ఎందుకు వేసుకోవాలి ముసుగు అనేది? సహజంగా మనందరం స్త్రీలు ఏం చేస్తారంటే మందిరంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ముసుగు వేసుకుంటారు. ఎందుకంటే అనుకువ కలిగి ఉండాలి. కుటుంబాన్ని ఒక మంచి స్థితిలోనికి వేరు చేసేవారుగా ఉండాలి. అంటే వాళ్ళు దేవదూతల వలె ఉండాలి. దేవదూతలు ఏ పని అయితే చేస్తారో దేవదూతలు వేరుపరిచే పని కలిగి ఉంటారు. అదేవిధంగా వారు కుటుంబ జీవితంలో వాళ్ళు అనుకోగలిగి కుటుంబాన్ని సరి చేసుకునేవారుగా ఉండాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా చదవండి, కిందకి 6వ వచనం చదవండి. స్త్రీ ముసుగు వేసుకున్న ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకుంటైనను స్త్రీకి అవమానమైతే ముసుగు వేసుకుని వాళ్ళను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఏలయనగా తర్వాత మీరు 10వ వచనం వరకు చదువుకోండి. కుటుంబ జీవితంలో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు స్త్రీ గురించే ఎక్కువగా చెప్పాడు దేవుడు. ఎందుకంటే వారు కుటుంబాన్ని చెడు నుండి వేరుపరిచేవారుగా ఉన్నారు. కుటుంబాన్ని చక్కగా తీసుకురావాలి అంటే, కుటుంబంలో సమాధానం కలిగి జీవించాలంటే స్త్రీ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంది. అందుకే వీళ్ళని ఒక దేవదూతలు చేసే పనితో పోలుస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ లోకాసు వార్త 12వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట మనుషుల ఎదుట నన్ను ఎరగనను వాడిని నేను ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండాలంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడో. మనుషుల ఎదుట ఒప్పుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు మనందరం ఆరాధన చేసాం. కొంతసేపు మనందరం బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆరాధన చేశారు. అయితే ఎవరైతే ఆరాధన చేయకుండా ఉంటారో వారు దేవుణ్ణి ఒప్పుకున్న వాళ్ళు కాదు. దాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు మనం అక్కడ వేవేల కొలది దూతల యుద్ధకు అంటున్నాం కదా, దానికి రిలేషన్ అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకునేది. ఎవరైతే దేవుణ్ణి నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క మందిరంలో నోరు తెరిచి ఆరాధించాలి. అయ్యో ఏమన్నా అనుకుంటారేమో అనుకోకూడదు. ఏం పర్వాలా, ఎవరు ఏదనుకున్నా మనకు నష్టం లేదు. దేవుణ్ణి మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఏమని, మనుష్యులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. ఎందుకు దేవుని దూతల ఎదుట ఒప్పుకోవాలి? దేవుని దూతలకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి దేవుని దూతల ఎదుట నేను ఒప్పుకుంటానని చెప్పి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే వేవేల కొలది దూతల యొద్దకు, అంటే దేవదూతల యొద్ద మన నామాన్ని, మన పేరును ఒప్పుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఆరాధన చేయాలి. లింక్ ఉంది అక్కడ. నేను ఆరాధన చేయను, నేను పాట పాడను, నేను దేవుని సన్నిధికి రాను, నా ఇష్టమైనప్పుడు వస్తాను, నా కష్టమైనప్పుడు నేను మానుకుంటాను అంటే మనం దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళం కాదు. ఒకవేళ బాప్తిసం తీసుకున్న దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళం కాదు. ఎందుకంటే దేవుణ్ణి మనం ఒప్పుకోవటం లేదు. దేవుని దూతల ఎదుట యేసుక్రీస్తు వారే ఒప్పుకుంటాను అని చెప్తూ ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఆరాధించేవారుగా ఉండాలి. అందుకంటా ఉన్నాడు చూడండి, మనుషులు ఎదుట నన్ను ఎరగనను వానిని
నేను ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. నేను చూడండి, దేవుని దూతల ఎదుట చెప్తానంటా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క దూతలు చాలా ప్రాముఖ్యమైన వారు చేసే పని ఏంటంటే వేరుపరచడం వాళ్ళు చేసే పని. అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీలైన వాళ్ళు కుటుంబాన్ని ఈ యొక్క లోకం నుండి వేరుపరిచేవారుగా ఈ లోకంలో జీవించాలి. ఎవరిని అభ్యంతరపరచకుండా ఈ లోకంలో జీవించాలి. అనుకోవగలిగి ఈ లోకంలో జీవించాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఆరాధించేవారుగా ఉంటారు. ఎవరైతే ఆరాధించేవారుగా ఉంటారో వారిని దేవుడు దూతల ఎదుట నేను ఒప్పుకుంటాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నారు, యేసుక్రీస్తు వారు. చూడండి ఎంత లింక్ ఉందో. నేనేగా బాప్తిసం తీసుకున్నాను కానీ ఆరాధన చేయట్లేదులే, ఎవరు అడుగుతారు నన్ను అనుకోవద్దు. ఎవరు అడగరు, నేను అడగను. మన జీవితంలో ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటంటే దేవుని మీద మనం తిరుగుబాటు చేయకుండా దేవుని సన్నిధికి వస్తూ దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి రాకుండా మన పనులు ఎట్లా అవుతాయి? దేవుని సన్నిధికి రాకుండా దేవుడు మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడు? దేవుని కంటే మనం ఏమైనా ఎక్కువైన వాళ్ళం? దేవుడి కంటే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం? అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధికి రాకుండా మనకు ఉద్యోగాలు రావాలి, దేవుని సన్నిధికి రాకుండా మనకు అన్ని ఆశీర్వాదాలు కావాలి, దేవుని సన్నిధికి రాకుండా మన పిల్లలు బాగా చదవాలి, దేవుని సన్నిధికి రాకుండా మనం అభివృద్ధి చెందాలి. అది మనం కోరుకునే ఆశ. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏ విధంగా అయితే దేవదూతలు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాయో అదేవిధంగా మన జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ సమర్పణతో కూడిన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. అది మూడవదిగా దేవదూతల యొద్దకు అంటే సమర్పణతో ఎట్లా జీవించాలి చెప్పాలి. ఇప్పుడే ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవిస్తూ సమర్పణతో దేవుని దగ్గరకు వచ్చేవారుగా ఉండాలి. అలాంటి జీవితాన్ని దేవదూతలు జీవిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ దేవదూతలు మనకు చెప్తూ ఉన్నారు. అర్థమైందా? ఏం అర్థమైందంటారా? అర్థం చేసుకుంటే అర్థమైంది, అర్థం చేసుకోకపోతే ఏం అర్థం కాదు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి ఈ లోకంలో. ఆయన దగ్గరకు ఒక సమర్పణ మనం కలిగి ఉండాలి. సమర్పణగా చేసుకుని దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధికి రాకపోతే దేవుని పనులు అవుతాయా? మన పనులు అవుతాయా? దేవుని పనులు కాదు. ఏది జరగదు. మనం కూడా అందరితో పాటు వస్తాము, అందరూ వెళ్ళిపోతాం. మన టైం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం, మాట్లాడకూడదు. మనం ఈ లోకంలో తర్వాత చదవండి హెబ్రీ పత్రికలో దూతల ఎత్తుకు తర్వాత ఏముంది? పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు చాలు. దేవదూతల యొద్దకును తర్వాత మనకేం కనబడతా ఉందంటే పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల యొక్క సర్వ సమాజము మనకు కనబడతా ఉంది. ఎవరు వీళ్ళు? ఎవరు? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠులు అంటే ఎవరు చెప్పండి. లేదంటే బైబిల్లో జ్యేష్ఠ పుత్రుడు అని మనం దేవుడు ఎవరి గురించి సంబోధించాడు అన్నారా? మాట్లాడకూడదు. ఎందుకంటే జ్యేష్ఠ పుత్రుడని బైబిల్లో ఎవరో గురించి అన్నారు చెప్పన్నారు. నేను కూడా పేరు పెట్టేసి వచ్చేసా. పై చూడాలి ఎవరినంది. నిర్గమాకాండం 4వ అధ్యాయము, నిర్గమాకాండం 4వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఎవరో జ్యేష్ఠ పుత్రుడు? ఇశ్రాయేలు. ఓకేనా? చూడండి ఇర్మియా గ్రంథం అక్కడ కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం ఎవరన్నా అడిగినప్పుడు మనం చెప్పగలగాలి, సైలెంట్గా ఉండకూడదు. ఒకవేళ మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి మనకేం తెలియదు అనుకుంటారు, వీళ్ళకేం తెలియదు, ఏముందని అనుకుంటారు. అట్లా వద్దు, మనం జ్ఞానం కలిగిన మందిరంగా ఉండాలి. చూడండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం.
వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాన, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. చూడండి, జ్యేష్ఠ పుత్రుడు అంటే దేవుడు ఇశ్రాయేలీని చూపిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీల్ని జ్యేష్ఠ పుత్రుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఎవరిని? ఇశ్రాయేలీల్ని. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నారు? వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. దేవుడు మనల్ని నడిపించాలి అంటే మనం ఎట్లా రావాలి దేవుని యొక్క సన్నిధికి? ఈరోజు వెళ్ళకపోతే వాళ్ళు ఏమైనా అడుగుతారేమో అని చెప్పి మనం రాకూడదు. దేవుని సన్నిధికి మనం బాధతో రావాలి. ఏమని? అయ్యా నాకు ఈ సమస్య ఉంది, లేదంటే ఈ కష్టం ఉంది, ఆ కష్టాన్ని తీసివేయని చెప్పి మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నడిపించేవాడుగా ఉన్నాడు. ఏమని? చూడండి అక్కడ, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపించుదును. దేవుడే నడిపిస్తే మన జీవితంలో మన బ్రతుకులు ఎట్లా ఉంటాయి? ఈ లోకంలో ఉదాహరణకి మన బిడ్డలు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయ్యారనుకోండి, మనకి ఏ చింత ఉండదు, ఏ దిగులు ఉండదు. ఎందుకంటే మంచి ఇస్తారు, ఇల్లు ఇస్తారు, కారు ఇస్తారు, కమ్మగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఎందుకు? మన బిడ్డలు మంచి ప్రయోజకులు అయ్యారు కాబట్టి. మన బిడ్డలు ప్రయోజకులు అవ్వకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతూ వాళ్ళు మన మీద తిరుగుబాటు చేసి ప్రార్థనకు రాకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారనుకోండి, మనం సంతోషంగా ఉంటామా? సంతోషంగా ఉండవు. మన జీవితంలో మనం అభివృద్ధిని చూసినప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అయితే దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నారు నేను వారిని నడిపించుదును. మన దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నారు. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుడు ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు జ్యేష్ఠ పుత్రులుగా చేసుకున్నారు ఇశ్రాయేలుని. అయితే దేవుడు వీళ్ళు ఏం చేశారంటే ఆత్మీయంగా వాళ్ళు తప్పిపోయారు. వాళ్ళు ఆత్మీయంగా తర్వాత స్వనీతితో వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగారు కాబట్టి వారు ఏం చేశారు? ఆ యొక్క వాగ్దానాన్ని వాళ్ళు కోల్పోయారు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, ఇశ్రాయేలు కారు అబ్రహాము సంతానమైన మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వల్లనైనది నీ సంతానం అనబడదు. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి? వాగ్దాన సంబంధులైన పిల్లల వలె జీవించాలి ఈ లోకంలో జీవించేటప్పుడు. ఎందుకంటే జ్యేష్ఠత్వము అంటే జ్యేష్ఠుల సహవాసము అని చెప్పి మనకు అక్కడ వాక్య భాగంలో కనపడతా ఉంది. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు వాగ్దాన సంబంధమైన పిల్లల వలె మనం ఈ లోకంలో జీవించాలి. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించకూడదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. ఎంతమంది అనుకున్నారు ఏమని? ఇశ్రాయేలు సంబంధులందరూ దేవుని పుత్రులే అనుకున్నారు. కాదు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాగ్దానాన్ని పొందిన వారుగా ఉండాలి ఈ లోకంలో. మన జీవితం ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. మరి మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? 31వ తారీఖు దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకుంటాం, దాన్ని తీసుకొని బైబిల్లో పెడతాం. అది 3-4 నెలలు అయిన తర్వాత అసలు మనకు గుర్తు కూడా ఉండదు. లేదంటే బైబిల్లో పెడతాం, అది ఎటో పోతుంది. అసలు మనం ప్రార్థనకు రావడం కూడా మానేస్తాం. కానీ 31 నైట్ మాత్రం మనం ఖచ్చితంగా వస్తాం. ఎందుకు? వాగ్దానం తీసుకోవాలి. మరి వాగ్దానం తీసుకున్న తర్వాత మరి ఆ వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవాలిగా. మరి వాగ్దానం నెరవేర్పు పొందాలంటే మనం ఉండాలిగా దేవుని సన్నిధిలో. ఆయన పుత్రులుగా, ఆయన జ్యేష్ఠ పుత్రులుగా మనం ఈ లోకంలో ఉండాలిగా. అయితే మనందరం ఆత్మీయంగా స్వనీతితో ఈ లోకంలో జీవిస్తూ
మన సొంత ఆలోచనతో దేవుణ్ణి వ్యతిరేకించేవారుగా ఉన్నాం కాబట్టి ఆయన పుత్రులుగా ఈ లోకంలో మనం జీవించలేకపోతా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు వాగ్దాన సంబంధులైన పిల్లల వలె మనం జీవించాలి. లోకానుసారమైన పిల్లల వలె మనం ఈ లోకంలో జీవించకూడదు. ఎవరైతే లోకానుసారంగా జీవిస్తూ ఉంటారో వారు దేవుని పిల్లలు కాదు. లోకం కంటే మనకి దేవుని సన్నిధే ముఖ్యము, దాన్ని మనం గమనించాలి. అది సంఘ ప్రార్థన అయినా, ఉపవాస ప్రార్థన అయినా, ఏదైనా సరే అదే మనకు ముఖ్యం. ఒకవేళ అంతకైతే గంట తర్వాత నేను వస్తానని చెప్పి మనం దేవుని సన్నిధిలో గడపాల్సిందే, దేవుణ్ణి మనం ఆరాధించాల్సిందే, దేవుని యొక్క బలలో మనం చేతులు వేయాల్సిందే. ఎందుకంటే మనం వాగ్దాన సంబంధులైన పిల్లలుగా దేవుడు మనల్ని చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి. చూడండి 25-26 వచనాలు, ఇదే అధ్యాయము 25-26 వచనాలు. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియు, ప్రియురాలు కాని వారిని ప్రియురాలనియు పేరు పెట్టుదును చాలు. మనందరం ఎవరం అసలు? మనం పాపం చేసాం, మనకు మరణం వచ్చింది, మనం మరణించవలసిన వాళ్ళం, మనం శిక్షను అనుభవించవలసిన వాళ్ళం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి, యేసుక్రీస్తు వారి యొక్క పక్కలో బళ్ళి పెట్టి పొడిచారు కదా. పొడిచినప్పుడు ఏం జరిగింది? అక్కడ రక్తము నీళ్లు బయటకు వచ్చినాయి. ఎందుకు అట్లా వచ్చింది? మనిషి చనిపోయాడు, మరి రక్తము నీళ్లు ఎట్లా బయటకు వచ్చింది? మామూలుగా అయితే మనకు ఏం రావాలి బయటికి? ఏం రావాలి? సహజంగా అయితే నీళ్ళే రావాలి. కానీ ఎందుకు చెప్పండి, త్వరగా చెప్పాలి. నేను జనరల్లో క్వశ్చన్, అది సైన్స్ కాదు. యేసుక్రీస్తు వారిని బల్లితో పక్కలో పొడిచారు, తెలుసుగా. పొడిచినప్పుడు ఏమొచ్చింది? రక్తం నీళ్లు రెండు బండి. ఎందుకు వచ్చింది అట్లా? రక్తం రాకూడదుగా. చనిపోయిన తర్వాత రక్తం బయటకు వచ్చిందా? రాదు. వచ్చిందిగా. ఎందుకు వచ్చిందంటే ఆ గుండెల్లో రక్తం ఉంటుంది. పొడిచిన వెంటనే ఆ బలి వెళ్ళి గుండెల్లో గుచ్చుకుంది, గుండె బద్దలైపోయింది. యేసుక్రీస్తు వారి యొక్క గుండె చూడండి, ఆయన మన కోసం ఆయన గుండె బద్దల చేయించుకున్నాడు ఆయన. అది బద్దలైన వెంటనే గుండెలో రక్తం ఉంటుంది. ఎందుకంటే గుండె రక్తాన్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న రక్తం నీళ్లు రెండు ఒకసారి అట్లా వచ్చేసింది. ఆయన గుండె బద్దలైపోయింది అనమాట. అందువల్ల అట్లా వచ్చింది. చూడండి ఎందుకు ఆ విధంగా జరిగిందని మనం పరిశీలన చేస్తే, నా ప్రజలు కాని వారిని నా ప్రజలని పిలిపించుకోవటం కోసం యేసుక్రీస్తు వారు బల్లెం పెట్టి పక్కలో పొడిపించుకున్నారు ఆయన. తర్వాత యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు వాళ్ళు సిలువ వేసినప్పుడు సహజంగా ఏంటంటే అందరూ దూషిస్తూ ఉంటారు. సిలువలో ఉన్నవాళ్ళు ఏమని, మేము తప్పు చేయలేదు, నువ్వు అది ఇది అని దూషిస్తూ ఉంటారు. దూషిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ భటులందరూ ఏం చేస్తారు, ఆ నోట్లో గుడ్డ పెట్టేస్తారు. వాళ్ళు మాట్లాడకుండా గుడ్డ గట్టిగా పెట్టేసేస్తారు. కానీ యేసుక్రీస్తు వారికి పెట్టలా. ఎందుకు పెట్టలా? అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించు అన్నాడు. ఒకవేళ మనం కష్టంలో ఉన్నామనుకోండి, ఏం చేస్తాం మనం? ఒకవేళ ఎవరి వల్ల ఒక చిన్న బాధ కలిగితే అన్నరాని మాటలు అంటాం మనం. ఒకవేళ ఎవరన్నా మూడో వ్యక్తి వచ్చి ఆ రెండో వ్యక్తి గురించి పలానోళ్ళు ఎట్లా అన్నారంటే, అది అన్నారో లేదో తెలుసుకోకుండానే మనం తీసుకొని ఎన్ని రకాలుగా అనుకుంటామో మనం. అవునా కాదా? కానీ యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించి అన్నారు. అందుకే యేసుక్రీస్తు వారి నోట్లో గుడ్డ పెట్టల. అందరు సిలువేసిన వాళ్ళకి పెట్టేస్తారు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చూడండి దేవుడు, మన దేవుడు అంత కష్టంలో కూడా ఎవరిని ఒక్క మాట కూడా అలా యేసుక్రీస్తు వారు. మనం అందుకే ఎందుకు ఈ మాట చెప్తామా అంటే, ప్రియులు కాని వారిని ప్రియురాలు కాని దానిని ప్రియురాలనియు. ఈ లోకంలో మనం దేవునికి ప్రియుడిగా ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి? ఏం మాట్లాడకూడదు, కష్టపెట్టినా మనం మాట్లాడకూడదు, మనల్ని తిట్టినా మాట్లాడకూడదు, కొట్టినా మాట్లాడకూడదు, ఒకవేళ మనం నష్టపరిచినా మనం మాట్లాడకూడదు. కానీ మనం ఏమి చెయ్యకపోయినా మనం మాట్లాడతాం. మనం ఆ విధంగా ఉండకూడదు. ప్రియులుగా ఈ లోకంలో మనం జీవించాలి.
యేసుక్రీస్తు వారికి మనం ప్రియులుగా ఈ లోకంలో జీవించాలి. అందుకే అన్నాడు చూడండి, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. జ్యేష్ఠపుత్రుల సంఘము, జ్యేష్ఠపుత్రుల సహవాసము అంటే మనందరం ఆ విధంగా ఉండాలంటే అలాంటి అనుభవంలో మనం ఉండాలి. అందుకే ఆ మాట అక్కడ వాడుతూ ఉన్నారు. తర్వాత చదవండి. మరియు జరుగుందేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడెను. మనందరం ఎవరు? జీవము గల దేవుని కుమారులము మనందరం. మరి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి ఈ లోకంలో మనం ఎందుకు ఉసూరుమంటా జీవించాలి? నిరుత్సాహపడతా ఎందుకు చింతపడాలి? అది లేదని, లేదంటే ఇది లేదని, వాళ్ళు ఎట్లని, వీళ్ళు ఎట్లని, పిల్లలు ఎట్లా ఉండాలని, భార్య ఎట్లా ఉంది, భర్త ఎట్లా ఉంది, ఎందుకు మనం బాధపడాలి? ఎందుకంటే మనం జీవం గల దేవుని యొక్క కుమారులము అని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ విధంగా మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మన జీవితంలో ఆ విధమైన జీవితం. చూడండి 32 వచనం చదవండి, ఇదే అధ్యాయం 9:32. వారెందుకు అందుకోలేదు? వారు విశ్వాసం మూలముగా గాక క్రియల మూలముగానైనట్టు దాన్ని వెంటాడి, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. చూడండి, ఈ లోకంలో మనం సిగ్గుపడని వారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ లోకంలో మనం సిగ్గుపడకుండా జీవించాలి. అంటే సిగ్గుపడకుండా ఎప్పుడు ఉంటాం? మనకు బాగా కష్టం వచ్చిందనుకోండి, కష్టంలో నిలబడినప్పుడు మనం దేవుళ్ళలో మనం సిగ్గుపడిన వారుగా ఉంటాం. ఒకవేళ మనం కష్టంలో పడిపోతే, కష్టంలో కొట్టుకుపోతే, స్వనీతితో మనం ఈ లోకంలో ఉంటే, మన స్వనీతిని ఆధారం చేసుకొని మనం దేవుడిని పక్కన పెడితే మనం సిగ్గుపడేవారుగా ఉంటాం. అందుకంటే ఉన్నాడు చూడండి, వారెంత ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. దేవుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు మన దేవుడు. మనం అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవుని యొక్క శరీరంలోను రక్తంలోను మనం పాలుగుంపులు పొందేవారుగా ఉండాలి. ఇంకా 10వ వచనం 1వ వచనం చదవండి. ప్రతి ఒక్కటి, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారిని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు స్వనీతిని మనం ఆధారం చేసుకోకూడదు, దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉండాలి. ఎందుకంటున్నాడు, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై. మనం దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉండాలి. 2వ వచనం ఉంటుంది, దేవుని నీతి అయలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుగొనుచు దేవుని నీతినికి లోబడలేదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని నీతికి లోబడేవారుగా ఉండాలి. ఈ లోకంలో మన స్వనీతిని ఆధారం చేసుకోకూడదు. ఎప్పుడైతే మన స్వనీతిని మనం ఆధారం చేసుకుని జీవిస్తామో దేవుని నీతి జరిగించదు. కాబట్టి ఈ లోకంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే నా ఇష్టం వచ్చినప్పుడు నేను బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తాను అని చెప్పి మనం ఈ లోకంలో జీవిస్తే దేవుని నీతిని జరిగించే వారం కాదు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక సుంకరు మనకు కనపడతాడు. అవునా కాదా? పరిసయ్యుడు, సుంకరి. అక్కడ ఏం చేస్తాడు? స్వనీతిని గురించి చెప్పుకుంటా ఉంటాడు పరిసయ్యుడు. ఏమని? మీరు తర్వాత చదువుకోండి. లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. ఏమని? నేను అది చేస్తాను, నేను అతని కంటే మంచివాడిని అని ఏదో సొంత నీతిని చెప్పుకుంటా ఉంటాడు. ఎప్పుడైతే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు స్వనీతిని మనం ఎప్పుడూ ఆధారం చేసుకోవద్దు.
స్వనీతిని ఆధారం చేసుకోకుండా మనం దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము. శరీరాశి వలన ఏమైందో అక్కడ చూద్దాం. ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్టు మనం చూడగలం. 12వ అధ్యాయము 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశాపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక్క పూట కూటి కొరకు. ఒక్క పూట కూటి కొరకు అంటే ఏంటి? ఈరోజు మనం ఆరాధన చేయాలి. ఉదాహరణ చెప్తున్నా, ఏమనుకోవద్దు. ఒకవేళ బర్త్డే పార్టీ మంచి గ్రాండ్గా సజ్జాలో ఏర్పాటు చేశారు. ఏది? ఉదయం అన్నారు. ఉదయం పూట సజ్జాలో మంచి గ్రాండ్, ఒక్కో ప్లేటు 1000 రూపాయలు విలువైన తినుబండారాలు పెడుతున్నారు అనుకుందాం. తెలిసింది మనకు ఆ విషయం. 1000 రూపాయలు విలువైన తినే వస్తువులు పెడుతున్నారు. అసలు 1000 రూపాయలు ఏం పెడతారు చూద్దామని చెప్పినే వెళ్తాం. ఒక్క పూటి పూట అదే మనం ఆరాధనకు రావాలి ఆదివారం, కానీ మనం ఏం చేస్తాం? వదిలిపెట్టేస్తాం. స్వనీతిని ఆధారం చేసుకుంటాం. దేవుని నీతిని మనం ఆచరించవలసిన మనము స్వనీతిని ఆధారం చేసుకొని సజ్జాలో భోజనానికి వెళ్ళామనుకోండి, మనం కూడా తప్పిపోయినట్టే. దేవుడు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు? చాలా జాగ్రత్త చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన, ఆ ఒక్క పూట మనం దేవుణ్ణి ఆరాధించవలసిన మనము ఆ ఒక్క పూట కూటి కోసం మనం వెళ్ళిపోయామనుకోండి, ఏం జరిగిద్ది? మన స్వనీతిని మనం జరిగించిన వారం అవుతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం ఆరాధన అంటే చాలా చాలా తక్కువగా మనం చూసుకుంటాం, చాలా తక్కువగా చూస్తాం. కాదు, ఆరాధన అన్నిటికంటే మనకు ముఖ్యమైనది ఆరాధన మన జీవితంలో. ఒకవేళ 1,00,00,000 రూపాయలు ఇస్తామన్నా మనం ఆరాధన మానుకోకూడదు. అరే నీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాం, లేదంటే నీకు పచ్చడి మెతుకులే అన్నా, ఒకవేళ పచ్చడి మెతుకులైనా దొరకపోయినా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అయ్యా మరి మేము పనికి వెళ్తేనేగా అనుకుంటాం. ఒకవేళ మనం హాస్పిటల్కి వెళ్తే మనకు వచ్చే ఆలోచన, అయ్యా నేను పనికి వెళ్తేనేగా 400 వచ్చేది, నీకేం తెలిసే బాగానే ఉంది, బైబిల్ అంతే ఉంటుంది అనొద్దు. ఒక్కసారి హాస్పిటల్ వెళ్తే ఒక్కో టెస్ట్ ఉంటుంది. 20,000, 10,000, 30,000, 40,000 ఉంటుంది. ఒక రోజులో మనకి 40,000-50,000 పడిపోద్ది బ్యాండ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మహాకృపను బట్టి మనందరినీ కాచి కాపాడుకొని ఆయన సొంత కుమారుల వలె ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన కృపలో ఉంచుకున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా పోగొట్టుకోకూడదు. అందుకే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త లేకపోతే మనం అమ్మేసుకుంటాం ఆరాధనని. ఒక పూట కూటి కోసమో, ఒక పూట పని కోసమో, 400 కోసమో, లేదంటే ఏదో చుట్టాల కోసం, లేదంటే పక్కాల కోసం, ఏదో ఒకటి కారణం, ఏ తలనొప్పి కోసం అమ్మేసుకుంటాం మన యొక్క హక్కుని. అట్లా మనం అమ్మేసుకోకూడదు. దేవుని సన్నిధిలో గడపాలి. ఒకవేళ మనం లెగిసి రాలేని స్థితిలో ఉంటే అప్పుడు మనం ఓకే. మనం రాగలిగి మనం దేవుని సన్నిధికి రాలేకపోతే దేవుడు ఆరోగ్యం ఇచ్చి, మన సంతోషం ఇచ్చి, సమాధానం ఇచ్చి మనం దేవుణ్ణి ధిక్కరించేవారుగా ఉంటాం. కాబట్టి ఈ లోపల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనకి కొంతమంది మనకు కనబడతా ఉన్నారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఎవరు ఈ 144,000 మంది? ఎవరు వీళ్ళు? 144,000 మంది ఎక్కడ కనపడతా ఉన్నారు? మనకి కనబడతా ఉన్నారు. మనకి ప్రకటన గ్రంథంలో కనబడతా ఉన్నారు. ప్రథమ ఫలంగా కనబడతా ఉన్నారు. దేవుని కుమారులుగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి, 4వ వచనం చదవండి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోగునో
అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. ఆ 1,44,000 మంది ఈ మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి వెంబడించేవారుగా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు చూడండి, ఆయనను వెంబడించు. ఆ గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడించు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటకై మనుషుల్లో నుండి ఏం చేశారు? కొనబడిన వారు, జ్యేష్ఠుల సంఘము. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ్యము అంటే ఆషామాషి కాదు. దేవుని దగ్గరికి రావటం అంటే ఆషామాషి కాదు. ఏదో దేవుడు ఏదో రోగాన్ని తీసేసాడు, నేను దేవుడి దగ్గరికి వచ్చానంటే అదే దేవుని దగ్గరికి వచ్చినట్టే కాదు. ఈ అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ అనుభవాల్లో గుండా వెళ్తామో, చూడండి కీర్తన గ్రంథం 87వ అధ్యాయము చూడండి. కీర్తన గ్రంథం 87వ అధ్యాయము 3వ వచనం చదవండి. కీర్తనలో 87:3. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. చూడండి, దేవుని పట్టణమా. దేవుని పట్టణం అంటే ఏది? పరలోకమందు వ్రాయబడి ఉన్న ఆ యొక్క జ్యేష్ఠుల యొక్క సహవాసము, సమాజం అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, 5వ వచనం చదవండి. ప్రతి జనము దానిలోనే జనించదనియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచనియు సియోను గూర్చి చెప్పుకుందురు. 7వ వచనం. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. చూడండి, ఎవరైతే పరలోకంలో పేరు రాయించుకుని ఉంటారో వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితంలో మనందరం దేవునికి కుమారులుగా ఉన్నాం, ఆయనకి ప్రియులుగా ఉన్నాం. ప్రియులుగా మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండాలి? మన ఇష్టానుసారంగా మనం ఉండడానికి వీలు లేదు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. వారి పేరు తుడిపి వేస్తున్నానని చెప్తాడు. చూడండి, మనం బాప్తిసం తీసుకోగానే పర్లేదులే నా పేరు ఎక్కేసింది జీవగ్రంథంలో అని అనుకుంటాం. ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుని ఈ గ్రంథములో వ్రాయబడిన పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేతును. అంటే దేవుడు ఆ జీవ గ్రంథంలో నుండి పేరుని తీసేస్తాడు. జీవవృక్ష ఫలంలో మనకి పాలు గుంపులు ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? మన పేరు అక్కడ ఉండాలి. మన పేరు లేకపోతే జీవవృక్షం మనకి లేదు, జీవవృక్ష ఫలం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, 2 తిమోతి పత్రిక 2 తిమోతి 3వ అధ్యాయము ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడి సన్నద్ధుడై చాలు. దేవుని యొక్క వాక్యాన్ని మన ఇష్టానుసారంగా మనం మలుచుకోవటానికి లేదు. చూడండి, అందుకన్నాడు, దైవజనుడి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగాను సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఏం చేయడానికి? ఉపదేశించుటకు, బోధించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష వేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. మనం ఏది మార్చడానికి లేదు. దేవుని యొక్క వాక్యానికి మనం మార్చి మన ఇష్టానుసారంగా మనం ఉండడానికి లేదు. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి జీవించేవారుగా ఈ లోకంలో మనం ఉండాలి. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనం చూసుకొని ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 27వ వచనం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఆయన సంకల్పాన్ని మనం తెలుసుకునేవారుగా ఉండాలి.
అపోస్తలుడైన పౌలు అంతా చెప్పేశాడు, ఆయన సంకల్పం అంతా చెప్పాడు. ఏది దాచపడాలా, ఆయన సంకల్పాన్ని మనం తెలుసుకునేవారుగా ఉండాలి. అందుకే మనం ఆయన సంకల్పాన్ని అంతా తెలుసుకోవాలి. కొంత తెలుసుకుంటే మనం క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉండలేము, భక్తిహీనులుగా ఉండవలసి వస్తుంది. మనం విశ్వాసులంగా అభివృద్ధి చెందేవారుగా ఫలాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలంటే మనం అంతా తెలుసుకోవాలి. కాబట్టి ఈ పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము అనే దాని గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ శరీరాశలను మనం అధిగమించగలుగుతా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. శరీరాశలు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. మనం అట్లా దేవుని కుమారులము అనే మాట పోగొట్టుకోవద్దు. ఒక్క పూట కూటి కోసం ఈ శరీరాశలను మనం అధిగమించుచున్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. దానికి గుర్తుగా ఉంది ఈ జ్యేష్ఠుల సంఘము అనేది. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆయన యొక్క దూతలు ఎట్లా ఉన్నాయి, ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ అవి సమర్పణతో కూడి అవి నడుచుకునేవిగా ఉన్నాయి. ఏది దేవుని యొక్క దేవదూతలు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాయి. మరి మనం తర్వాత ఆయన యొక్క జ్యేష్ఠుల సంఘము వారు ఏం చేశారంటే ఈ శరీరాశలను వారు అధిగమించి జీవిస్తూ ఉన్నారు. మరి మనం అధిగమించగలుగుతూ ఉన్నాం ఈ శరీరాశల్ని? చిన్న చిన్న విషయాలకి మనం దేవుని వదిలిపెట్టేస్తూ ఉన్నాం, కోల్పోతూ ఉన్నాం. దేవుని యొక్క జ్యేష్ఠత్వాన్ని మన జ్యేష్ఠత్వాన్ని మనం కోల్పోయేవారుగా ఉన్నాం. కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. నేను మరి ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నానా లేదా, ఒకవేళ తప్పిపోయానేమో నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో అడిగి బలలో పాల్గొని పొందాలి. ఖచ్చితంగా పొందాలి బాప్తిసం తీసుకున్న వాళ్ళు. ఈ రోజే మనకు సమయం, ఒకవేళ వచ్చేవారం సమయం కాకపోతే చాలామంది నెలకు ఒకసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉంటారు. బైబిల్లో ప్రతిరోజు ఇంటింటా రొట్టె విరిచిండెను అని ఉంది బైబిల్ ప్రకారం. అయితే మనం ప్రతి ఆదివారం తీసుకుంటున్నాం, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కాబట్టి మనందరం తలలో వంచి మనం పరిశీలన చేసుకొని ఆయన యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న బల్ల మనం చేతులు వేద్దాం. అందరూ తలలో వంచి మనం పరిశీలన చేసుకొని యోగ్యులుగా మనం చేతులు వేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ బాప్తిసం తీసుకున్న